అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రాత్రంతా ఫుల్ వర్షం పడిందండి. ఉదయం లేచేసరికి కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి. వర్షం మాట ఓకే అండి, ఇల్లంతా కూడా రెక్క పురుగులు అనమాట. అవన్నీ ఊడ్చుకుని వచ్చాను, శుభ్రం చేశాను అనమాట. అసలు ఎంత రెక్క పురుగులు రాలిపోయినాయో, లైట్ ఉన్న ప్రతి దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట. అలా రెక్క పురుగులు అవి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా ఊడ్చి ఈ రెక్కలన్నీ ఎత్తి డస్ట్బిన్లో పడేసాను. ఎన్ని ఉన్నాయో చూసారా? అసలు అవి చాలా అల్పంగా ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట గాలికి. అబ్బో, ఇవి చాలా ప్రమాదం అండి. ముక్కుల్లోంచి గొంతుల్లోంచి తినే వాటిల్లో అన్నిటిల్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి రెక్కలు అవి ఉంటే ముందు శుభ్రం చేసుకోవాలి. తడిగా ఉన్న దగ్గర ఏమీ చేయలేమండి, ఇలా అతుక్కుపోయి ఉన్నాయి. వరండాలో అంతా వర్షం గట్టి కొట్టినట్టుంది, ఇటుకు కూడా కొట్టేసింది. తడిగా ఉన్న దగ్గర అంతా అలాగా వదిలేశాను, మిగతా అంతా శుభ్రం చేశాను. పొద్దున్నే ఇదో పని అండి. ఈవేళ ముగ్గు వేయటానికి కూడా కృష్ణయ్య దగ్గర బాగా బురదగా ఉన్నది. ఎంత వర్షం పడినా లాగేసుకుంటుందండి నేల. అందున బాగా ఎండలు కాస్తున్నాయి కదండి. ముందే నేల అన్నీ పీల్చేసుకున్నట్టుంది. ముందు అసలు ఒకసారి పైకి ఎక్కి చూడాలండి, నీళ్ళు ఏమన్నా ఆగినాయేమో. ఏమన్నా అడ్డుపడితే ఆగిపోతాయి అన్నమాట. పువ్వులు బాగా మంచి స్మెల్ వస్తున్నాయి. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని పైకి ఎక్కామనుకోండి, బ్రహ్మాండంగా కాఫీ తాగొచ్చు. పెట్టలు చూడండి, ఇక్కడున్న ఆ పళ్ళు కోసం. పళ్ళుని పొడుచు తింటుందండి అది, వాటర్ యాపిల్. అన్ని పళ్ళు కోయకుండా కొన్ని ఉంచేసామండి, ఇట్లా పిట్టల కోసం నేనే కొన్ని ఉంచేసాను అనమాట. అవి ఎలా తింటున్నదో చూసారా? ఇది మన పెరట్లో పూసే ఒక 10 మల్లెపువ్వులు కలిపి ఒకే మల్లెపువ్వు పూస్తోందండి అని అంటున్నాను కదా, దాని మొగ్గ అండి. ఈ మొగ్గని గమనించినా అర్థమై ఉంటుంది. ఇందులో ఒక 10 మల్లెపువ్వులు గుచ్చి ఉన్నట్లుగా ఉన్నది, చూసారా అండి? ఇవి మొగ్గలు ఉన్నాయన్నమాట. అదిగోండి, ఈ మొగ్గలన్నీ అవే. ఇవి మరి ఈ మల్లెపువ్వుని ఏమంటారో కూడా నాకు తెలియదు, కానీ మన పెరట్లో పూస్తోంది. ఇవైతే కోడిగుడ్డు సంపంగి అండి. ఇదిగోండి, రేపటికి విడుస్తుంది అన్నమాట ఇది. ఈ మల్లెతీగ అయితే దిగువ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు పాకి ఉన్నదనమాట అండి. ఇది ఒక పువ్వులో ఇంకో 2 పువ్వులు ఉన్నట్లు, అంటే మొత్తం 3 పువ్వులు ఒకదానిలో ఒకటి గుచ్చినట్లుగా ఉంటాయి. మా పెరట్లో 2-3 రకాల మల్లెలు వేసామండి. అది ఒక్కొక్క పువ్వు విడిస్తే కానీ తెలియదు. ఇది ఒక రకం, ఆ 10 పువ్వులు కలిపినది ఒక రకం. రెక్క పురుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అండి, రెక్కలో నరసం వచ్చి క్లీన్ చేయాల్సిందే. ఇవన్నీ నేను పెట్టుకుంటే నాకు టైం సరిపోదండి. తలుపులు తీసేసి ఉంచుతున్నారేంటబ్బా? నిన్నటి బియ్యం అన్నీ కొట్టుకుపోయేలాగున్నాయి. నీళ్ళు అయితే నిలబడలేదు. అంతా నిశ్శబ్దంగా ఉన్నదండి. ఇంకా పిట్టల టైం అవ్వలేదు, చిలకల టైం అవ్వలేదు, ఇప్పుడిప్పుడే అవుతుంది. కరెంటు లేదు, అందువల్ల ఎక్కడా చడి చప్పుడు లేదు.
గార్డెన్ గ్లైడర్కి కవర్ కుట్టించిన తర్వాత ఈవేళే అండి వర్షం రావటం అనమాట. లోపలికి కానీ వర్షం పడిందా అని చూశాను, ఏం పడలేదు. కొంచెం ఇదే తడిచినట్లయింది కవరు. ఉయ్యాల్లోకి అయితే పడలేదు. అంటే సైడ్ నుంచి చల్లు కొడితే పడుద్ది తప్ప పైనుంచి పడదన్నమాట. చిలకమ్మలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. తడిచి హాయ్, గుడ్ మార్నింగ్. అదే అందరికీ అదే కంగారు, నీళ్ళు నిలబడినాయేమో నేను కంగారు పడతాం. లేదు ఎక్కడా నిలబడ్డా. అవునా, ఉరుములు మెరుపులు. గార్డెన్ గ్లైడరు వర్షం వచ్చిన తర్వాత ఇదే కదా చూడటం. ఎఫ్రెష్ బ్యాచ్ ఇది, ఎఫ్రెష్ తెచ్చుకుంటాడు ప్రేమ. కరెంట్ లేదు కదా, కిందకి వెళ్ళి అలికిడి లేదు. ఓహో నువ్వు పైన ఇల్లు ఉంటావు అయితే అని అనుకుని. ఓహో నీకు హాట్ వాటర్ది పని చేయలేదా? ఓకే. పైన మల్లె పువ్వులు వస్తూ ఉంటాయి. మధ్యలో ఏమో అందవు మనకి, మధ్యలోనే ఎక్కువ ఉంటాయండి ఇవన్నమాట మల్లె పువ్వులు. ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చుంటాం కదా అమ్మ, అసలు ఎంత సువాసన అంటే ఎస్పెషల్లీ ఈవినింగ్ కి. అవును, మంచి విచ్చుకుంటాయి అనమాట. భలే వాసన వస్తాయి, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ప్రేమ్ బాబు నైట్ టైము ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అది వచ్చినా సరే ఇక్కడే కూర్చుంటారండి. ఈవినింగ్ టైం వస్తాయి కదా. ప్రేమకి ఫేవరెట్ ప్లేస్ ఇది. సరే బాబు రా, కిందికి రా. ఎవరో ఎదురు చూస్తున్నారు, పేపర్ తడిచిపో. ఫస్ట్ ఇంట్లోకి వచ్చేది రోజు ఆవే అండి, అంతే. పదమ్మా, చింత చిగురు తీసుకొస్తాను ఉండు. స్కూల్స్ ఎప్పటి నుంచి? రేపటి నుంచా అండి స్కూల్స్? ఓకే అండి. మాస్టారు ఫిలిప్ గారు మాస్టర్ అన్నమాట అండి. స్కూల్స్ ఓపెన్ రేపటి నుంచి. పిహెచ్డి. ఎంటెక్ ఎంఈడి ఫిలిప్ గారు. ఉద్యోగం దానికి పెట్టే, ఈ పళ్ళెం దానికి పెట్టే, అటు పెట్టు లాగేస్తుంది. గుమ్మంలో పెట్టేయలే. సీజన్ అయితే 100 కేజీలు, అన్సీజన్ అయితే 50 కేజీలు అండి చిలకలకి. అంటే వాటికి ఆహారం దొరికినప్పుడు 50 కేజీలు తీసుకుంటాము. అన్సీజను అంటే ఇప్పుడు ధాన్యం దొరకదు చూడండి, అప్పుడు 100 కేజీలు అనమాట వాటి లెక్క. ఆహారం దొరికినప్పుడు తక్కువ, దొరకనప్పుడు మొత్తం దండు కింద వచ్చారు. ఈ కప్పుల సెట్లో ఈ 2-3 బీట్లకి ఇచ్చేసినాయండి. ఇక ఇవి పాతవి ఓల్డ్ తీసేసి కొత్తవి తీయాలి. కొత్తవి రెడీగా ఉన్నాయిలేండి. ఇదిగోండి ఈ సెట్, ఇయో 2 డజన్స్ ఉంటాయి అన్నమాట. అట్లా కప్పులు మంచిగా ఉన్న కప్పులో కాఫీ తాగితే మార్నింగే మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట అండి. అందుకని ఏంటో నాకు తెలియదు కానీ కప్పులు పిచ్చండి. ప్రేమ, ఫిలిప్ గారికి షుగర్ వేయచ్చా?
మా ప్రేమ అంటాడు, మంచి ట్రేలు అవి తీసుకోవచ్చు కదమ్మా అని అంటాడు. ఉంటాయండి, మనకేమో టక్కుమని ఒక స్టీల్ ప్లేట్ గుర్తుకొస్తుంది కాఫీలు ఇవ్వటానికి. ఓకేనా అండి? షుగరు సరిపోయిందండి. అలాగే మా మంగకి కంఫర్టర్లు ఎంత ఇష్టమో నేనేమో అవి ఎక్కువ వాడొద్దని అంటాను. కంఫర్ట్ వేస్తారు కదా బట్టలు జాడించేటప్పుడు, అవి ఎక్కువ వాడకూడదు అన్నమాట. సర్లేం వెళ్ళు. గంగిరెద్దులు తేవట్లేదా? అవునా, సరే. ఇదిగోండి అరటి పళ్ళ గెల. కొన్ని ముగ్గు నెయ్యి ఉన్నాయి కదా, ముగ్గు నెయ్యి తీస్తాను. ఓహో, ముగ్గిపోయి చూసారా ఎలా పడిపోతుందో అండి. మనం తీస్తే ఎలా పడిపోతూ ఉంటాయండి పళ్ళు. ఇగోండి ఇవేమో 2 జంట అరటి పళ్ళు ఉన్నాయి చూసారా, జంట పళ్ళు. ముగ్గిన మటుకు తీసాను. జంట అరటి పళ్ళు పెడతారో పెట్టరో తెలియదండి. శ్రీనివాస మంగాపురం నందు స్వామివారు కళ్యాణోత్సవం జరిగిన తరువాత 6 నెలల పాటు అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యహంతో పాటు ఒక చిన్న విన్నపంగా ఇక్కడ 6 నెలలు విడిది చేసి తరువాత వైకుంఠానికి, కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రానికి పయనించు అని చెప్పిన తర్వాత స్వామి భోజనానికి ఉండయ్యా, భోజనానికి ఉండు. అక్కడికి వెళ్ళి వస్తా, పర్ణశాల దగ్గరికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. పక్కన పడుకుంది చూసారా అండి.